quinoa with vegetables. హలో గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము కినోవా రైస్ విత్ మిక్స్డ్ వెజిటేబుల్స్ చేసుకుందాము. దీంట్లో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయండి. మనకి ఎంత తిన్నా కూడా మనం లావ్ అయితే మన క్వశ్చన్ ఉండదు. అంతేకాకుండా ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది. శరీర రక్షణ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి ఈ కినోవా రైస్ చాలా బాగా ఉపయోగపడతాయండి. అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా తినాలి. కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, కానీ తినగలిగే స్తోమత ఉన్న వాళ్ళు మటుకు దీన్ని అస్సలు వదిలిపెట్టకండి. దీంట్లో మనకు నచ్చిన కూరగాయలన్నీ వేసుకోవచ్చు. నేను ఒక ఆలుగడ్డ, 2 క్యారెట్లు, 6 బీన్స్, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్, ఒక చిన్న పీసు కాలీఫ్లవరు, 1/2 కప్పు పచ్చి బఠానా వేసుకుంటున్నాను. ఈ కూరగాయ ముక్కలన్నీ ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ కూరగాయ ముక్కలు వేసుకొని బాగా నీట్గా 4-5 సార్లు బాగా కడుక్కోవాలండి. నేను కడిగేసిన. ఇప్పుడు కూరగాయలన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కినోవా చిన్నగా ఉంటుంది కదా, చాలా చిన్నగా ఉంటాయి కినోవా రైస్. దాని తగ్గట్టుగా కట్ చేసుకోవాలి. మీ ఇష్టం, పెద్ద ముక్కలైనా పర్వాలేదు, మీకు ఇష్టం ఉంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనే చిన్నగా కట్ చేసుకున్నా. ఫస్ట్ క్యారెట్ కట్ చేస్తున్నా. చూడండి సైజ్ చూడండి. అయినా కినోవా కన్నా కూడా పెద్దగానే ఉన్నాయి, కానీ ఇంకా మరి కినోవా అంతా మనం కట్ చేయలేము. చాలా ఆవాలంత ఉంటాయి, చాలా సన్నగా ఉంటాయి. అందుకని కొంచెం చిన్నగా కట్ చేస్తున్నా నేను. 100 గ్రామ్స్ కినోవా రైస్ తీసుకుంటే అందులో 14 గ్రామ్స్ మన ప్రోటీన్ ఉంటుందట అండి. చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. పప్పు దినుసుల్లో కూడా ఉంటుంది, కానీ ఆ పప్పు దినుసులు తింటే కొంతమంది గ్యాస్ వస్తుందని కొందరు అవాయిడ్ చేస్తారు. దీనికి గ్యాస్ లాంటిది ఏమీ రాదు. బ్లడ్ షుగర్ను కూడా కంట్రోల్లో ఉంచుతుంది. మన కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమి రావు. గ్లూటిన్ ఫ్రీ. చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ కినోవా రైస్తోని. ఈ కినోవా రైస్లో కలర్స్ 2 కలర్స్ ఉంటాయండి. బెనిఫిట్స్ సేమే ఉంటాయి, కానీ కలర్స్ మటుకు 2 కలర్స్ ఉంటాయి. ఒకటేమో కంప్లీట్గా గోధుమ కలర్ ఉంటుంది, ఇంకొకటేమో గోధుమ కలరు ప్లస్ మెరూన్ కలరు 2 కలిసి ఉంటాయి. నా దగ్గర 2 కలర్స్ కలిసినవి ఉన్నాయండి. గోధుమ కలరు ప్లస్ మెరూన్ 2 కలర్స్ కలిసి ఉన్నాయి నా దగ్గర. క్యారెట్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఆలు కట్ చేస్తున్నా. ఆలుగడ్డ కటింగ్ కూడా అయిపోతుంది. కట్ చేసిన కూరగాయ ముక్కలన్నీ ఒక బౌల్లోకి ఎత్తుకోవాలి. బౌల్లో కొన్ని వాటర్ పోసి పెట్టిన, ఎందుకంటే కూరగాయ ముక్కలు నల్లగా కాకుండా ఉంటాయని కొంచెం లైట్గా సాల్ట్ వేసి కొన్ని వాటర్ పోసి పెట్టిన. ఇప్పుడు ఆ చిన్న పీసు కాలీఫ్లవర్ కట్ చేస్తున్నా. కాలీఫ్లవర్ కట్ చేసుకోవచ్చు, తుంచుకోవచ్చు, చేతితో తుంచుకున్నా కూడా ఏం కాదు, కానీ కొంచెం చిన్నగా రావాలి నేను కట్ చేస్తున్నా. ఈ సీజన్లో కాలీఫ్లవర్ చాలా వస్తుందండి, రేట్ కూడా తక్కువ ఉంటుంది. మనం ఎంత అంటే నచ్చినంత తినచ్చు. సీజనబుల్ వెజిటేబుల్ కాబట్టి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. కాలీఫ్లవర్ ముక్కలన్నీ బౌల్లోకి ఎత్తేస్తున్నా. ఇప్పుడు బీన్స్ 2 వైపులా నార తీసుకొని బీన్స్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అన్నీ బౌల్లోకి ఎత్తుకోవాలి. ఇక్కడ నేను వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువే వేస్తున్నానండి. నేను ఎప్పుడైనా కూడా కూరగాయలు ఎక్కువే వేస్తాను, ఎక్కువ తింటాను. అందుకోసం నేను ప్రతి దాంట్లో కూడా కూరగాయలు ఎక్కువ వేస్తాను. అన్నం ఎంతనో కూర అంత తింటాను నేను. బఠానీ కూడా వేసేసిన. మిగతా కూరగాయలు తర్వాత కట్ చేసుకుందాము. ఫస్ట్ మనం కినోవా రైస్ పెట్టుకుందాము. ఈ రైస్ కుక్కర్ బౌల్తో ఒక బౌలు కినోవా రైస్ వేస్తున్నా. కినోవా చూడండి, లైట్ బ్రౌను మెరూన్ కలర్ 2 కలిసి ఉన్నాయి. అట్లనే కొంచెం ఒక 1/2 కప్పు పెసరపప్పు వేస్తున్నా. ఈ పెసరపప్పు మూలంగా కొంచెం టేస్ట్ వస్తుంది. పెసరపప్పు స్మెల్ కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు కినోవా రైస్ను కొంచెం ఒకసారి కడుక్కోవాలి. అసలు కడగాల్సిన అవసరం కూడా లేదు, ప్యాకెట్లోనే ఉంటాయి. కడగకపోయినా పర్వాలేదు, కానీ నేనే ఒకసారి కడుగుతున్నాను. ఇవి చాలా కేర్ఫుల్గా కడుక్కోవాలండి, ఎందుకంటే మన చేతి వేళ్ళ మధ్యల నుంచి వడవస్తుంటే వెళ్ళిపోతాయి. అందుకని స్ట్రెయినర్ తీసుకున్నా. చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి నాకు వేస్ట్ చేయ బుద్ధి అయితే లేదు. 1 కప్కి 2 కప్పుల వాటర్ పోసి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేస్తున్నా. ఇప్పుడు దీనికి టేస్ట్కి సరిపడా, ఓన్లీ కినోవాకి సరిపడి సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసి ఒకటే విజిల్ వచ్చేట్టు ఉంచుకోవాలండి. ఒక విజిల్ రాగానే దించేసుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ కూరగాయలు మిగిలినాయి కదా, ఇంకా కట్ చేసుకునేవి ఉన్నాయి కదా, అవి కూడా అన్నీ కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నా. 1.5 వేసినండి. కారం చాలా ఉన్నాయి. ఇవి ఆ కలర్ గ్రీన్, డార్క్ గ్రీన్ కలర్ ఉంటే కారం చాలా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. అందుకోసం 1.5 సరిపోతుంది మాకు.
1.5 కట్ చేస్తున్నా. పచ్చిమిరపకాయల కటింగ్ కూడా అయిపోయింది దాదాపుగా. కినోవాకి పెద్దగా టేస్ట్ ఏముండదండి. ఈ కూరగాయలన్నీ కలిపితేనే దానికి టేస్ట్ వస్తుంది. ఉట్టి కినోవా అయితే అసలు తినలేము మనము. హెల్త్ పరంగా మంచిదని తినడమే కానీ టేస్ట్ ఏమి ఉండదు. కట్ చేసిన పచ్చిమిరపకాయలన్నీ ఒక ప్లేట్లోకి ఎత్తుకున్నా. తర్వాత ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకున్నా. ఆనియన్ కటింగ్ కూడా అయిపోయింది, ఒక ప్లేట్లోకి ఎత్తుకున్నా. ఇప్పుడు 2 టమాటాలు మిగిలాయి, అవి కూడా కట్ చేసుకుంటే ఇంకా కటింగ్ అయిపోద్దండి. ఈ కటింగే పెద్ద ప్రాసెస్. ఏ సాయంత్రం పూట టీవీ ముందు కూర్చొని కట్ చేసుకుంటే ఏం కాదు, కానీ మరీ కిచెన్లో ఉండి కట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది, విసుగు కూడా అనిపిస్తుంది. ఒక్కరే చేయాలంటే కష్టమవుతుంది. 2-3 ఉంటే ఏం కాదు, కానీ ఒక్కరంటే అన్ని పనులు ఒకరే చేసుకోవాలంటే విసుగు పుడుతుందండి. టమాటాలు ఆ ముచ్చిక దగ్గర ఉండే పై భాగాలను తీసేసి కట్ చేసుకోవాలి. ఆ భాగం అసలు ఉడకదు, కానీ ఇప్పుడు టమాటాలు చాలా మంచిగా వస్తున్నాయండి, చాలా బాగా ఉడుకుతున్నాయి. అసలు కూర ఎంత మంచిగా ఉంటుంది. సీజన్ కాబట్టి టమాటాలు మంచిగా వస్తున్నాయి. అందుకే సీజనబుల్ ఫ్రూట్స్ కూరగాయలు తింటే ఆ టేస్టే వేరండి. అన్ సీజన్లో అసలు తినలేము మనము. ఇంకా కొత్తిమీర కటింగ్ కూడా అయిపోయింది. ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నా. దీనికి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. నెయ్యి కాగాక 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 చిన్న టీ స్పూన్ ఆవాలు, చిన్న టీ స్పూన్ జీలకర్ర నలిచేసుకోవాలి. ఇవన్నీ కడాయిలో వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టుగా లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 రెబ్బల కరివేపాకు తీసుకొని, చెట్టు ఇప్పుడే తెంపుకొచ్చిన, కట్ చేసుకొని తుంచుకొని వేసుకోవాలి. తుంచుకొని వేసుకొని దాని ఫ్లేవర్ బయటకు వస్తుంది. తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం కూరగాయ ముక్కలన్నీ, ఎంత బాగా అనిపిస్తుంది. ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు, తెల్లగా మంచి కాలీఫ్లవర్ అయితే ఎంత బాగుంది, వైట్గా మంచి కలర్ ఉన్నాయి. అన్నీ వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ముందే వేసుకోవాలి. కానీ నేను మర్చిపోయా, అది దూరం ఉంది, అది మర్చిపోయా. కానీ ఒక్కొక్కసారి అట్లా అయితే అయినా ఏం కాదు, మంచిగానే వేగుతాయి. అన్నీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. మూత తీసి చూద్దాం ఒకసారి. మంచిగా వేగినాయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని మంచిగా అన్నీ కలుపుకొని మళ్ళీ కొంచెం వేయించుకోవాలి. అన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఈ కూరగాయ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం కినోవాలో ఉడికేప్పుడు వేసినాము, ఎండి కూరగాయ ముక్కలు ఎప్పుడు సాల్ట్ వేసుకొని చూడండి. ఇన్ని కూరగాయలు తింటే మన హెల్త్ ఎంత బాగుంటుందో, ఎంత హెల్తీగా ఉంటామో. మేము ఇద్దరమే కాబట్టి మాకు ఆ కూరగాయలు సరిపోతాయి. మీరు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వేసుకోండి కూరగాయలు. మనం కినోవా ఎంత వేస్తామో అంతకన్నా ఎక్కువ కూరగాయలు వేసుకోవాలి. కూరగాయలకు లిమిట్ అంటూ లేదు, ఎన్ని కూరగాయలైనా తీసుకోవచ్చు. అది ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం జీలకర్ర ఎల్లిపాయ దంచుకొని వేసుకుందాము. ఈ జీలకర్ర ఎల్లిపాయతో చాలా టేస్ట్ వస్తుంది. జీలకర్ర ఎల్లిపాయ వేస్తున్నాను నేను, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయలేదండి. దంచిన జీలకర్ర ఎల్లిపాయ ఎప్పుడు లాస్ట్లోనే వేసుకోవాలి. ముందు వేసుకుంటే దాని ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది. కడాయిలో వేస్తున్నా, జీలకర్ర ఎల్లిపాయ దంచింది కడాయిలో వేస్తున్నా. మళ్ళీ ఒకసారి అన్నీ బాగా కలుపుకోవాలి. జీలకర్ర ఎల్లిపాయ అంతా బాగా పట్టేట్టుగా. ఎంత మంచి స్మెల్ వస్తుందండి జీలకర్ర ఎల్లిపాయ వేయగానే, గుమ స్మెల్ వస్తుంది. మళ్ళీ 1 నిమిషం మూత పెట్టుకొని ఉడికించుకుందాము. మూత తీసి చూద్దాము, మంచిగా ఉడికింది. అంత ఒకసారి కలుపుకొని మనము ఉడికించి పెట్టుకున్న కినోవా రైస్ని తీసుకొని చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. కలర్ చూడండి, క్రీము మెరూను 2 కలిపి మంచిగా బ్యూటిఫుల్ కలర్ వచ్చింది. మంచిగా ఉడికిందండి, పుల్లలు అయింది. చూడండి కినోవా ఎంత మంచిగా అనిపిస్తుంది. తింటే కూడా అంత బాగుంటుంది. కూరగాయలన్నీ కలిపినాక బాగుంటుంది. అన్నీ మొత్తం కినోవాకి మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ పట్టేట్టు మంచి కలుపుకోవాలి. కడాయి అంతా కిందికి మీదికి కలుపుకుంటూ మంచిగా కలుపుకోవాలి. నేను ఈ కినోవా యూఎస్ నుంచి వచ్చేప్పుడు తెచ్చుకున్నానండి. 5 kgs తెచ్చుకున్నా నేను. సంవత్సరం అయింది నేను వచ్చి, ఇంకా 1.5 kg ఉంది. చాలా ఎదుగు కూడా అవుతుందండి మనకు. కొంచెం వండుకున్నా కూడా చాలా ఎక్కువ అవుతుంది. టమ్మీ ఫుల్గా ఉంటుందండి, చాలాసేపు ఆకలి కాదు. ఇప్పుడు ఇంకా ఫైనల్ టచ్, కొత్తిమీర కట్ చేసుకుందాము. సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీరను. ఎన్ని వేసినా కూడా లాస్ట్లో కొత్తిమీర వేయకపోతే అసలు ఏమో వేయనట్టు అనిపిస్తుంటుంది. ఆ కలరే ఎంతో మంచిగా అనిపిస్తుంది. ఏ కూర మీద అయినా కూడా ఆ కొత్తిమీర వేసేసరికి కలర్ బ్యూటిఫుల్ కలర్ వచ్చి మంచిగా అనిపిస్తుంటుంది.
మెయిన్ మన కళ్ళకు నచ్చుతుంది, కళ్ళకు నచ్చితే మనసుకు నచ్చుతుంది, నోటికి నచ్చుతుంది. కొత్తిమీరతో పాటు కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేస్తే మనకు మంచి కలర్ కనిపిస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి, ఫైనల్గా కినోవా రైస్ విత్ వెజిటేబుల్స్ అయిపోయిందండి. పైన కొన్ని కొబ్బరి ముక్కలు స్ప్రింకిల్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇంకెక్కువైనా కట్ చేసుకోవచ్చు. నాకు కట్ చేసే ఓపికలకి నేను కొన్నే కట్ చేసినాను. తర్వాత దానిపైన కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర ఎంతైనా వేసుకోవచ్చండి. ఈ కొరియండర్ లీవ్స్ చాలా స్మెల్ ఉంటాయి, మనకి ఎంత వేసుకున్నా కూడా మంచిగా అనిపిస్తుంటుంది. దానికి లిమిట్ అంటూ ఏం లేదు. చూడండి, ఫైనల్గా ఈ విధంగా అయింది. నచ్చిందా మీకు? ఒక్కసారి ఈ విధంగా చేసుకొని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.